ఇక్కడ మీకు ఎద్దు కనిపిస్తుందా? నేను చెప్తుంది ఇక్కడ డ్రాయింగ్ వేసిన ఎద్దు బొమ్మ గురించి కాదు, ఇంకో ఎద్దు గురించి మాట్లాడుతున్నాను. ఈ ఫ్లాష్ లైట్ ఆన్ చేసినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈ కొమ్ముల నీడ మీకు కనిపిస్తుందా? అవును, ఆ రెండు కొమ్ములు అవి ఎద్దు కొమ్ములను పోలి ఉన్నాయా? అయితే ముఖం ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ ఎద్దు ముఖం చూడండి. ముఖం యొక్క స్పష్టమైన నీడ, ఎద్దులా కనిపించే ముక్కు. కానీ ఎద్దు నీడను తయారు చేసే చెక్కడం చూస్తే అది ఎద్దులా కనిపించడం లేదు. మనం అందరం ఇలాంటి వింతైన నీడలు కోయిన్సిడెన్స్ గా సంభవించడం చూస్తాము కదా. సో ఇది కూడా కోయిన్సిడెన్స్ అయినా లేదు. వెనుక ఉన్న కిటికీని చూడండి. ఈ పురాతన ఆలయంలోని ఈ శిల్పం చుట్టూ ఇటువంటి కిటికీలు స్ట్రాటజికల్ గా ఉంచబడ్డాయి. రోజులోని కొన్ని సమయాల్లో సూర్య కిరణాలు ఈ ప్రాంతంపై పడతాయి మరియు నీడ ఎద్దు యొక్క ప్రతిరూపాన్ని సృష్టిస్తుంది. కానీ ఎద్దే ఎందుకు? ఎందుకంటే ఎద్దు లేదా నంది శివుని పర్వతం మరియు ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. మరియు ఈ అదృశ్యమైన ఎద్దు ఆవుడయార్ ఆలయం అనే పురాతన ఆలయంలో కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రధానమైన శివ విగ్రహం కూడా కనిపించదు. మీరు ప్రధాన గదికి వెళితే లింగం సిలిండర్ ఇక్కడ లేదని మీరు గ్రహిస్తారు. అందుకే ఈ కనిపించని లింగాన్ని ఆత్మనాథర్ అని పిలుస్తారు. అంటే అతను ఆత్మలాగే అదృశ్యుడు అని అర్థం. ఈ అదృశ్య శివుడి లాగానే శివుని పర్వతమైన నంది లేదా ఎద్దు విగ్రహం లేదు. అది నీడగా మాత్రమే కనిపిస్తుంది. కానీ మళ్ళీ చూడండి, మీకు ఇంకేమైనా కనిపిస్తుందా?